హాయ్ గైస్ అందరికి ఇంకా ఈరోజైతే ఫ్రీ ఫైర్లో ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ ఛాలెంజ్ ఏంటంటే మనం అయితే ఫుల్ కంట్రోల్లో పెట్టి ఆడుతున్నాం. దీని గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు కానీ కంట్రోల్ని డిఫాల్ట్లో పెట్టినారంటే స్కోప్ ఎనిమి సైడ్కి కలిసిన ఏమైతే లాక్ అయ్యి ఎనిమికి అయితే డైరెక్ట్గా బుల్లెట్లు అయితే తగులుతాయి అనమాట. అదే మీరు ఫుల్ కంట్రోల్లో పెట్టుకొని ఎనిమి స్కోప్ సైడ్కి కలిసిన బుల్లెట్లు అయితే అసలు తగలవు అనమాట. కరెక్ట్గా ఏం అనేది బాడీకి అయితే పడితేనే బుల్లెట్స్ అయితే తగులుతాయి. ఇది చాలా కష్టం అనమాట. ఇంకా మనం అయితే లోన్ ఊఫ్లో అయితే ట్రై చేయబోతున్నాం. లో ట్రై చేసా కానీ చాలాసార్లు గిల్ అయిపోయా. ఇంకా అందుకని లోన్ ఊఫ్లో అయితే ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే స్నైపర్ అయితే కొన్నాం. ఇదైతే చాలా బాగా పడుతుంది అనమాట. ఎందుకంటే మనం దీన్ని ఫుల్ కంట్రోల్లో పెట్టినా డిఫాల్ట్లో పెట్టినా చాలా బాగా పడుతుంది. సో అందుకని అయితే స్నైపర్ అయితే కొన్నా. ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు కానీ డిఫాల్ట్లో ఉంటే హెడ్ అయితే పడిపోయి ఉంటుంది. కానీ ఇంకా మనం అయితే ఫుల్ కంట్రోల్లో పెట్టినా కాబట్టి అసలు ఏం అనేది కరెక్ట్గా లాక్ అవ్వలేదు. ఇంకా నేను చేయాల్సింది ఏంటంటే వాడు కానీ కదలకుండా ఉంటే స్కోప్ అనేది బాడీకి పెట్టేది కొడాలి. కానీ అది సాధ్యం కాదనమాట. తగిలిందే ఒక బుల్లెట్, అది కూడా 150 అయితే పడింది. ఇంకా వాడైతే కిల్ అవ్వలేదు అనమాట. వాడి దగ్గర 200 ఉండింది కాబట్టి ఇంకా నా దగ్గర 15 కాడికి నేను అయితే ఈజీగా కిల్ అయిపోయా. ఇంకా ఈ మ్యాచ్ అయితే చూసుకున్నాం ఎవరు గెలుస్తారో. ఈ మ్యాచ్ మాత్రం కొంచెం గట్టిగా అయితే ట్రై చేద్దాం. వాడు ఒక 5 సెకండ్లు కదలకుండా ఉంటే ఈజీగా కిల్ చేస్తా. కానీ వాడైతే మూమెంట్ స్పీడ్ అయితే చూపిస్తున్నాడు. అసలు అరే మిస్ అయిపోయింది. ఇది గాని పడి ఉంటే హెడ్ అయితే పడిపోయి ఉంటుంది. ఇంకా ఈ సెకండ్ బుల్లెట్ కూడా మిస్ అయిపోయింది. ఈ బుల్లెట్ మాత్రం అసలు మిస్ కాకూడదు. సో మొత్తానికి మనం అయితే కిల్ చేసి పాడదెప్పినాం అనమాట. ఈ రౌండ్ అయితే విక్టరీ అయితే కొట్టి పాడదెప్పినాం. బూయ కొట్టాలంటే ఇంకా 4 రౌండ్స్ అయితే గెలవాలా. ఇప్పుడు మనకు ఏదైనా మంచి గన్ అయితే కావాలా. ఏదైనా స్కోప్ ఉన్న కనుకుంటేనే నేనైతే ఈజీగా కిల్ చేయగలను. ఒకవేళ డెజర్ట్ టైల్ కనుక్కుంటే అనే లోపల డెజర్ట్ టైల్ ఉన్నాడు వాడైతే. చూద్దాం బాడీకి దింపేదానికి అయితే ట్రై చేద్దాం. అన్ని మ్యాక్సిమం దింపేద్దాం. లేకపోతే వన్ ట్యాప్స్ దించి ఇప్పుడు కానీ ట్రై చేసిన ఒక్కటి కూడా పడదనమాట. ఇప్పుడు నేను కాల్చే ప్రతి బుల్లెట్ కవర్ తీసుకొని అయితే కాల్చాలా, లేకపోతే అసలు పడదనమాట. చూద్దాం. అసలు నా తీసి ఖచ్చితంగా నేను దీంతో గెలవను. కానీ ట్రై చేద్దాం. నెట్ కూడా పోతుంది ఇప్పుడైతే. ఎక్కడున్నారా? ఓకే, మనమైతే ఇక్కడ శాండ్నగర్ స్కిల్ని అయితే వేసుకొని ఎతకదాం. ఒకవేళ మనకి ఎక్కువగా డ్యామేజ్ పడింది అంటే క్యారెక్టర్ స్కిల్ యూజ్ చేసి మనమైతే బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడే ఉన్నాడు. అరే బ్రో పడింది బ్రో, హెడ్ పడింది బ్రో. మొత్తానికి మనం అయితే 2 రౌండ్స్ విక్టరీ అయితే కొట్టేసినాం. ఇంకా 3 రౌండ్స్ అయితే ఉన్నాయి. ఆ 3 రౌండ్స్ విన్ అయినామంటే మనకైతే బోయ్ అయితే వస్తుంది. నేనైతే వీడియో అప్లోడ్ చేస్తా. సో మీరైతే వీడియోకి అట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ డెజర్ట్ టేగల్ అనమాట. అంటే చూద్దాం, ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఓడిపోవచ్చు. అదేదో గుడ్డు వాటంగా అయితే పడింది. వీడు మళ్ళీ ఆడో దానుకున్నాడు. లోన్ ఊఫ్లో దానుకుంటారు ఎందుకు నాకు అర్థం కాదు. క్యారెక్టర్ అన్నా ఉంటే వదలచ్చు. ఓకే, ఎక్కడైతే ఉన్నాడో. ఓకే, ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కూడా తగలేదు బ్రో. సో ఇంకా మనం అయితే గట్టిగానే ట్రై చేస్తాం, కానీ అది పడట్లేదు అనమాట. ఓకే, హెడ్కి అయితే ట్రై చేద్దాం. ఒక బుల్లెట్కే అయిపోతారు. ఒకవేళ బాడీకి అయితే ఓకే. మొత్తానికి గుడ్ వాట. ఇంకా 3 మ్యాచెస్ అయితే విన్ అయిపోయినా. ఇంకొక 2 మ్యాచెస్ అనమాట. నాకు ఈ రోజు లక్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టున్నది. మొత్తానికి 3 రౌండ్స్ అయితే విన్ అయిపోయినాం అనమాట. 3 షాట్లు అనుకోకుండా పడిన షాట్లే, కానీ భలే ఉన్నాయి. హెడ్లే ఉన్నాయి. ఓకే, ఇడైతే ఇడు ఓకే నేను కదా కొనాల్సింది. చూద్దాం. గన్స్ అయితే నెట్ అయితే పొడిచింది. నెట్ కానీ వస్తే ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది, లేకపోతే అసలు పూర్తిగానే రాదనమాట. సో అందుకని అసలు ఏ గన్ కొంటానో కూడా అర్థం కాల. ఇప్పుడు నేను ఏ గన్నుకున్నా అది ఆటోమేటిక్గా ఓకే. మనమైతే దీన్ని ఏదో గన్ అంటారో, దాని పేరైతే అంత తెలీదు. మొత్తానికి ఈ గన్ అయితే కొన్నాం. స్కోప్ గన్నే కాబట్టి నా తీసి ఈజీగా గెలవచ్చు అనుకుంటున్నా. వీడు మళ్ళీ లోన్ ఊఫ్లో దానుకున్నాడు. అసలు లోన్ ఊఫ్లో ఎందుకు హైడ్ అవుతారో నాకు అసలు అర్థం కాదనమాట. వీడు ఇంకా ఏదో కోలా ఎత్తుకునే దానికి టైం అయితే పడుతుంది. ఎక్కడున్నాడో అసలు అర్థమే కాలేదు. నా తీసి పైన ఉంటాడేమో. ఓకే, కింద అయితే ఉన్నాడు. అరే వాడు డిఫాల్ట్లో పెట్టినాడు కాబట్టి సైడ్కి కాసిన మనకైతే ఈజీగా దింపేసినాడు అనమాట బుల్లెట్స్ అయితే. ఇంకో 2 రౌండ్స్ ఉన్నాయి అంటే నేనైతే ఈజీగా బూయ్ అయితే కొట్టేస్తా. ఈసారి ఈజీగా కొట్టేదానికైతే ట్రై చేద్దాం. కానీ నెట్ రావడం లేదు. ఇంకోటి ఏంటంటే వాడు ఎక్కడ ఉన్నాడో తెలిస్తే కరెక్ట్గా ఈజీగా అయితే కిల్ చేయొచ్చు. ఇంకా వాడు ప్లేస్ అయితే అసలు తెలియలేదనమాట. వాడైతే హైట్ అవుతున్నాడు కాబట్టి కొట్టేదానికి కొంచెం కష్టం అయితే ఉంది. ఏదైనా వీడియో చేద్దాం అనుకున్నప్పుడే నాకైతే నెట్వర్క్ అయితే రాదు. అసలు 1 పాయింట్ వస్తుంది. మామూలుగా అయితే 3 పాయింట్స్ అయితే వస్తాయి. ఓకే, ఎక్కడైతే ఉన్నాడో స్కోప్ పెట్టి అయితే కలుద్దాం. 203 పడింది. మొత్తానికి 4 రౌండ్స్ అయితే విన్ అయిపోయినాం అనమాట. ఇంకొక మ్యాచ్ అయితే ఉన్నది. ఆ ఒక్క మ్యాచ్ విన్ అయినా ఉంటే సరిపోతుంది. ఈ మ్యాచ్ నేను విక్టరీ కొనాలంటే వాడు ఖచ్చితంగా ఒక స్కోప్ గన్ కొనాలా. అది ఒక మంచి గన్ కూడా ఉండాలా. సో వీడియోని ఏడాదాకా చూసిన ప్రతి ఒక్కరు వీడియో కట్ట లైక్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్లో ఓన్లీ ట్రిక్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడో ఒకసారి అయితే ట్రిక్స్ అయితే చేస్తా, కానీ చాలా బాగుంటాయి అనమాట. మీరు నా షార్ట్స్ వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఇదైతే స్నైపర్ అయితే కొన్నాడు. ఇంకా ఈజీగా గెలవచ్చు అనమాట. ఓకే, కింద ఉన్నాడు. కింద అయితే లేడు. సో పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఎక్కడ బ్రో హైడ్ అయినాడు మళ్ళీ వీడు. ఓకే, ఎక్కడైతే ఉన్నాడో 150, ఇంకొక 150. మొత్తానికి మనం అయితే బూయ్ అయితే కొట్టేసినాం. ఇంకా నెక్స్ట్ ట్రిక్స్ ఫుల్ వీడియో అయితే వస్తుంది. మిస్ కాబోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.